ఏదైనా ఊరే అంజీ తెలివైనడుగా పుట్టడం చాలా తెలివి తక్కువ పని రా. చాలా తెలివిగా తెలుసుకున్నారు. అలా ఎట్రా సార్ ఎలా తెలివైనడుగా పుడితే ఇదిగో ఇలా ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కొత్తగా కనిపెట్టాల్సి వస్తుంది. అదేమో మాకు చావుకొస్తుంది. అదే నీలాగో మన ఇంట్లో ఇంకో ఇత్తడి బిందు ఉంది చూడు, దానిలాగో తెంగరోళ్ళ పుట్టేవనుకో ఏమి కనిపెట్టగలవు, ఖాళీగా కూర్చోవచ్చు. బా ఇత్తడి బిందుకి ఎక్స్పైరీ డేట్ ఎక్కువే తెలుసుకోగానే వచ్చేసింది. ఏంటా ఖాళీగా కుళాయిల దగ్గర కూర్చుని ఖాళీ గురించి మాట్లాడుతున్నావు? కళ్ళే ఉన్న కాకులు దెబ్బయ్యా, ఖాళీగా ఎక్కడ ఉన్నా గోలి మొహం. ఏంటిది? గ్రీజర్ కి ఫ్యూజ్ వేయింది, ఐగర్ బుర్లు ఫ్యూజ్ వెలిగిందండి. చూడండి కళ్ళు పేలిపోతాయి. ట్యాప్ ఈటెక్కాక వాటర్ వదలండి, హాట్ గా వస్తాయి. ఎందుకు? వాటర్ పైప్ లైన్ డైరెక్ట్ గ్యాస్ స్టవ్ నుంచి లాగిచ్చేద్దాం బా. అక్కడ వెలిగితే ఇక్కడ వేడిలు వచ్చేస్తాయి. అప్పుడు గ్యాస్ బిల్లు మీ తాత కడతాడా? ఇక్కడ కొవ్వెత్తల బిల్లు మీ మామ కట్టిద్దా? చెప్పేనా తెలివైనోళ్ళ ఉండాలి కానీ ఇలా ప్రదర్శించకూడదని. మీ అబ్బాయిని ఏంటి అత్తయ్య గారు ఎలా పెంచారు? ఉద్యోగం మీద ధ్యాస తప్ప ఉపయోగం లేదు అసలు ఈ మనిషితో. ఎప్పుడు పని పని పని. ఓ కిస్సు లేదు, కబుర్లు లేవు. యు మీన్ ముద్దు ముచ్చట్లు? ఈ మరమనిషికి ఇచ్చి నన్ను పెళ్లి చేసి నా జీవితం పండని కిళ్ళి చేస్తారు అత్తయ్య గారు మీరు. ఉన్నాడా పక్కన? ఉన్నాడు. లౌడ్ స్పీకర్ పెట్టు. పెడతానా. హలో చెప్పు. ఏరా పనంటే కంప్యూటర్ తోనే కాదు, కొంచెం కట్టుకున్న దాంతో కూడా చేయాలి. అప్పుడే దాని కడుపులో ఒక కాయ కాస్తుంది. ఇదిగో నువ్వు మహానటి మెడలో మంగళసూత్రం కట్టించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా. ఏంటండి ఏంటో మాటలు? అత్తయ్య గారు ఏం జరిగినా ఏం చేసినా అంతా నా ఇష్టం, నువ్వెవరే అడగటానికి అంటున్నారండి మిమ్మల్ని. బతుకునిచ్చిన తల్లితో ఇలాగేనా బిహేవ్ చేసేది? ఇప్పుడు చూడు. అత్తయ్య గారు నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానని కట్టుకున్న దాన్ని కనికరం కూడా లేకుండా కొట్టేస్తున్నారండి. అబ్బా పోరా. ఇప్పుడు అర్జెంట్ గా ఈ ఏకపాత్ర అభినయం ఎందుకు చేసావే? అప్పుడప్పుడు అత్తయ్య గారి దగ్గర సింపతి సంపాదించాలంటే అప్పుడప్పుడు 5వ తరగతిలో నేర్చుకున్న నటనంతా అప్పుడప్పుడు ఇలా ప్రదర్శించాలి. అప్పుడే అత్తయ్య గారికి నా కొడుకు ఇంత ఎదవా అని కొడుకు మీద కోపం, కోడల మీద ప్రేమ కలుగుతాయి. ఏవేవో కలగడం కోసం కాలుతున్న పొయ్యిలో కాలెట్టి ఎత్తనో తోలు ఊడిపోద్ది చూసుకో. నువ్వు మూసుకో. డీసెంట్ గా ఉన్న ఊరితో డేంజర్ గేమ్ ఆడుతున్నావు, రెవెంజ్ ఓ రేంజ్ లో ఉంటాయి. డీసెంటా? ఏ కంపెనీ సెంట్ వాడితే వస్తుంది? ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కువైపోయి గానీ పక్క జరగరా, కాఫీ కలుపుతాను. సర్లే గానీ కాఫీలో ఎన్ని స్పూన్లు షుగర్ వేయమంటావు? పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఎన్నిసార్లు నేర్పించినా ఎన్ని స్పూన్లు షుగర్ అయ్యేలా మర్చిపోతావు. చా మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఇంత తడబడకుండా చెప్పరా. 8 7 ఏడిసింది సార్లు మేము కూడా ఇలాగ మర్చిపోతుంటాం. ఆ కుర్చీని మడత పెట్టి ఇదే కుర్చీ ఎక్కింది. మీ సెల్లికి సిప్పు దొబ్బినట్టుంది, సూసైడ్ చేసుకుంటుంది. త్వరగా రావే. వదులు బా, చిరిగిపోతే రీల్ వేస్ట్ అయిపోద్ది. రీలా అటు చూడు. పోను నీ ఎంకమ్మ, నీ రీల్స్ కి ఫైల్స్ రాను. వేసుకోవే కుర్చీ పైన కట్టలేదా? కుర్చీ ఇరిగిపోతే నిజంగానే పైకి పోతా, పైన ఎందుకు కడతా? ఏదో రోజు నాడు ఈ కొంపలో కార్యక్రమాలకు నాకు కార్డియాక్ అరెస్ట్ వచ్చి నన్ను మోసేస్తారే. మోస్తే మోసాలేబా, నీ బరువుకి వాళ్ళే దింపేస్తారు. మొయ్యడు అంటే పల్లకి ఎక్కించి సన్మానానికి మోసుకెళ్ళడం కాదు, పాడెక్కించి శ్మశానానికి మోసుకెళ్ళడం. బోతగుట్లేసుకుని ఇలా భయపెట్టి చంపకపోతే ఏదైనా బాగుపడి పని చేయొచ్చు కదా. బాగుపడదామని బాగా వైరల్ అయ్యే రీల్ ప్లాన్ చేస్తే వచ్చి పూర్తి చేసావు. ఇంకొకసారి రీల్ అన్నామంటే రిచ్చా టైర్ లో ట్యూబ్ తీసి రోడ్ అంతా దొల్లించి కొడతా. అసలు యాసకాలం ఏమో తారు రోడ్డుకి తోలు ఊడిపోతుంది. అదంతా రికార్డు చేయించి అది ఎట్టుకో వైరల్ అవుతావు. ట్యూబ్ సౌజన్య ట్రెండింగ్ ఉన్నది. మెల్లో ఆ మృత్యుదండం తీసి ఆ పతివ్రతను రెడీ అవ్వమని పనిలోకి వెళ్ళాలి. ఈసారి ఇక్కడ కాదు, ఏ బావిలో దూకుతున్నట్టు ప్లాన్ చేస్తా, అప్పుడు ప్రశాంతంగా ఉంటది. అంతేగాని రీల్స్ చేయడం మాత్రం మానవా. లేడీస్ కి ల్యాప్టాప్ కి లాజిక్ ఎట్టి పడేశాడు దేవుడు. తీసిన దగ్గర నుంచి దీనికి వాయింపు, లేచిన దగ్గర నుంచి మనకు వాయింపు. సత్తుగాని శాంతంగా ఉండదు.
అన్నవరం ప్రసాదం ఆకు కూడా నవ్వలేచ్చు కానీ వద్దులే బాగోదు కదా. అమ్మో ఇది సూర్యుడు రాగానే సంపాదన మీద పడ్డది. ఏడి మీద ఉన్నప్పుడు వెళ్తే ఏపుకు తింటది. వెనక్కి వెళ్ళిపోదాం. దీనికి నన్నెత్తి మీద కూడా నేత్రం ఉన్నట్టుంది. చూసేసింది. ఏమక్క లాగిన్ అయ్యో? లాగు పెట్టి కొట్టానంటే డస్ట్ బిన్ లో పడతావు. వచ్చి వర్క్ చూడు. పొద్దునే పని అంటే పాచి పని చేసుకునే పని మనిషిలాగా. శాలరీ పెంచాడనో సంకలు గుద్దేసుకున్నాం. వర్క్ ఫ్రం హోమ్ వంకతో ఓవర్ టైం ఇచ్చాడు. జీతగాల జీవితాల మీద బతికే జిత్తుల మారిన అక్క. మరి మనం కంప్యూటర్ తో కుస్తీ పడితేనేగా కార్పొరేట్ ఆఫీసులో కాసులు కురిసేది. ప్రాజెక్ట్ అయిపోగానే లక్షలు ఆడుకొట్టేస్తాడు. పనులం కాబట్టి 10-20 మన మహాన్ కడతాడు. కోపడే బదులు కంపెనీ పెట్టచ్చు కదా. బొచ్చిచ్చాడు మన బాబు. మధ్యలో మన బాబు ఎందుకు దూరాడు? దూరింది ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడు. అదే ఎప్పుడు? నా చదువు అంతా అయిపోయి సర్టిఫికెట్ చేతికి వచ్చినప్పుడు. ఏం చేశాడు? ఇన్వెస్ట్మెంట్ పెట్టినానా కంపెనీ పెట్టి మన ఇంటి పేరు నిలబెడతా అన్న. పెట్టాడా? పెట్టాడు. దీని మీద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీద పెట్టమంటే కట్నం పేరుతో మీ బావ మీద పెట్టాడు. ఇంటి పేరు నిలబెడతా అంటే పెళ్లి చేసి నా ఇంటి పేరు మార్చాడు. ఇడ్లీ పాత్ర మొహంగాడు. నాన్న కాబట్టి నార్మల్ గా తిట్టా. అదే నేనైతే చంపేసేదాన్ని. సొంత ముగుడిని చంపేసే అంత సొంత పిల్లలకి లేదులే. అందుకేగా 3 ముళ్ళేసి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు. మీకెవరో తాగించక్కలేదే, మీరే చెరువులోకి దూకు మరీ తాగేస్తారు. బావేదో మొదలెట్టాడు. నువ్వు చెప్తా. ఆడాళ్ళకి ఆడాళ్లే శత్రువులు అంటారు కదా, కానీ ఆడాళ్ళు ఏరే ఆడాళ్ళు కాదు. మరి ఏ ఆడదానికి ఆడదే శత్రువు. ఎలా? జీవితాంతం చాకరీ చేయడానికి పకడ్బందీగా ప్లాన్ వేసుకుని మరీ రెడీ అయిపోతారు కాబట్టి. అసలే లాగిన్ అయి ఉన్నాను. లాగ్ చేసి లాగ్ పెట్టి కొడతా. మరి ఇదే ఈ తొందరపాటు వల్లే అన్ని తొందరగా అయిపోవాలని ఇప్పుడు కాలు తొక్కేసుకుంటారు. పాయింట్ కి రా. చదువుకునేటప్పుడు ఒక్క మార్కు పోయినా ఒంట్లో నీళ్ళని కళ్ళల్లోకి తెచ్చుకుని మరీ ఏడ్చేసి ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేసి పట్టాల మీద పట్టాలు పుచ్చేసుకుని తీరా పనిచేసి పైకి వచ్చే టైంలో బాగా రెడీ అయ్యి పెళ్లి పీటల మీద కూర్చుంటాం. అదే మేము బీటెక్ లో ఎన్ని బ్యాక్లాగులు ఉన్నా, బాబు ఎన్ని బండబుద్ధులు తిట్టినా భోజనం కూడా మారకుండా బ్రహ్మాండంగా బతికేస్తాం. ఏం చూస్తున్నారు? ఎదురింటావండి. ఎందుకు? నన్ను చూసి నవ్వింది. మీరు నవ్వారా? నవ్వా. వీడి బుద్ధి పోనిచ్చుకోలేదు. చెప్తా. నువ్వెప్పుడొచ్చా? ఎదిరింటి ఆవిడ కోసం నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు నేను ఎదురు చూడటం ఏంటి? మరి చూసి నవ్విందన్నా? నవ్వింది, అందుకే దాక్కున్నా. దరహాసం ఇస్తే దాక్కోవడం ఏంటి బా? దారేసుకుపోవాలి. కానీ ఏం మాట్లాడుతున్నా? కాపురంలో కాకరపు ఒత్తేట్టామంటే ఒత్తి వెలిగించిన ఎత్తి దగ్గర దీపం పెట్టేస్తా. దానికి ఎందుకు పెట్టడం దీపం? దాని ఎత్తులు పెడుతున్నారు పెద్ద శతకోపమా? ఏం తెలీదు పాపం. ఆధారాలు దొరకని అంగుళానికి 1/2 డజన్ కుట్లు పడతాయి. ఉంటది. స్క్రిప్ట్ లీక్ అయితే ఎస్కేప్ అయిపోతుంది. ఎస్కేప్ ఏంటి? ఎస్కేప్ కాదు, పైపు లీక్ అయింది చూడమంటున్నాను. అయినా స్తంభాలు చాటు దాక్కుని ఈ సైట్లు ఏంటండి? సైట్ కాదే, సైడ్ అయిపోతున్నా. కవరింగ్ స్టార్ట్ చేసాడు. నీ కాళ్ళు అట్టుకుంటాను, కామ్గా ఉండవే. సరే. మొన్న ఎదురింటి ఆవిడ ఓరగా చూసి దోరగా నువ్వు బాగా చేయి జాపుకుంటూ బయలుదేరావా? సంపెత్తను నిన్ను. చెప్పు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నారని ఆవిడ చిరునవ్వుకి నేను ఆరను విసిరా. ఈ వెంటనే సైడ్ ఉన్న సిలిండర్ తీసుకొచ్చి మేడపైన పెట్టాను. 4 ఫ్లోర్లు నడుము నాగపౌండ్ ఆడేసింది. లిఫ్ట్ లేదా? కరెంట్ లేదు. ఇప్పుడు ఎందుకు దాక్కుని చూస్తున్నారు? మళ్ళీ నవ్వింది. మళ్ళీ వెళ్ళకపోయావా? ఏంటి వెళ్ళేది? ఆడవాళ్ళ నవ్వెనకాల దాగున్న కొట్ట గురించి తెలిసాక కూడా వెళ్తే ఈసారి ఏ బియ్యం బత్తా పట్టరా అంటే అందుకే అంచుగాని పంపించు. అయ్యారు ఇదేంటి పట్ల పేరు బాత్రూమ్ గడించిందా? వీడి ఫేస్ ఎక్స్ప్రెషన్ అర్థమైసావు. ఎంతసేపు చెప్తారా? మిమ్మల్ని ఏరా ఏడుతున్నావు? ఏడక 3 బెడ్రూమ్లు, 1 హాలు. తుడిపించిందా? సింక్ నిండా గిన్నెలు. కడిగించిందా? బుట్ట నిండా బట్టలు. ఉతికించిందా? కారు కూడా కడగమని కేసు ఇచ్చింది. చేయి కొరికే వచ్చేసా. ఏమండి, మీకోసం కిచెన్ లో నువ్వు కూడా గిన్నెలు రెడీ చేసావా? కాదండి, ఉల్లిపాయలు సన్నగా తరిగి పచ్చిమిర్చి వేసి గుండ్రంగా గారెలేసి గిన్నెలో పెట్టారు. లోపలికెళ్ళి వాయి పొట్ల వేసేయండి. ఇప్పుడే వెళ్తా. రారా
నీకు కూడా చిన్న కారము కడతాను. పక్కింటి వాళ్ళు చూసి నవ్వుతుంది చేస్తాను. కార్కేసి ఇదిగో కుట్టేసావా? ఎస్ పద పద పద, మళ్ళీ కిందకి వచ్చేస్తాడు.